Hello everyone, welcome to V Chemistry Hub. In this video, I am discussing amino acids. సో ఇక్కడ నేమ్లోనే తెలుస్తుందండి ఎమైనో యాసిడ్స్ అంటే ఇందులో మనకి ఎమైన్స్ అండ్ యాసిడ్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఎమైన్స్ అంటే మనకు తెలుసు కదండి, ఆల్రెడీ బేసిక్ నేచర్లో ఉంటుంది ఇది ఎమైన్స్ అనేవి. అండ్ యాసిడ్స్ అనేవి ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. సో జనరల్లీ ఎమైన్స్ అనేసరికి మనకి 3 టైప్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ప్రైమరీ ఎమైన్, సెకండరీ ఎమైన్ అండ్ టెరిషరీ ఎమైన్. ప్రైమరీ ఎమైన్ అంటే ఏంటండి, నైట్రోజన్కి 1 ఆల్కైల్ ఆర్ ఎరైల్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉంటుంది అండ్ రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ ప్రజెంట్ అయి ఉంటుంది. దీన్ని మనం ప్రైమరీ ఎమైన్ అని చెప్తాము. ఇంకా సెకండరీ ఎమైన్ అంటే ఏంటి, నైట్రోజన్కి 2 ఆల్కైల్ ఆర్ ఎరైల్ గ్రూప్స్ అండ్ 1 హైడ్రోజన్ ప్రెజెంట్ అయి ఉంటే దీన్ని మనం సెకండరీ ఎమైన్ అని చెప్తాము. ఇంకా టెరిషరీ ఎమైన్ అంటే ఏంటి, నైట్రోజన్కి మొత్తం 3 ఆల్కైల్ ఆర్ ఎరైల్ గ్రూప్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. దీన్ని మనం టెరిషరీ ఎమైన్ అని చెప్తాము. ఇక్కడ మన ఎమైనో యాసిడ్స్ టాపిక్స్లో ఏ ఎమైన్ ప్రెజెంట్ అయి ఉంటుందంటే ప్రైమరీ ఎమైన్ ప్రెజెంట్ అయి ఉంటుంది. ఈ ప్రైమరీ ఎమైన్ ఎమైనో యాసిడ్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. అది కూడా బేసిక్ నేచర్. చెప్పాం కదా, ఎమైన్స్ అన్నీ బేసిక్ నేచర్లో ఉంటాయి. ఇక్కడ పర్టికులర్గా ఎమైనో యాసిడ్స్లో ప్రైమరీ ఎమైన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకా యాసిడ్స్ కోసం వస్తే, యాసిడ్స్ అనేసరికి కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఈ ఎమైనో యాసిడ్స్లో వస్తాయి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ నేమ్లోనే క్లియర్గా తెలుస్తుంది, ఎమైనో యాసిడ్స్ అంటే ఆ పర్టికులర్ మాలిక్యూల్లో ఎమైన్ గ్రూప్ అండ్ కార్బాక్సిలిక్ గ్రూప్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఈ 2 యొక్క ఎమైన్ గ్రూప్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఈ 2 కలిస్తే మనకి ఎమైనో యాసిడ్స్ అనేవి ఫార్మేషన్ అవుతాయి. సో డెఫినేషన్ చూద్దాము. డెఫినేషన్ ఏంటంటే ఎమైనో యాసిడ్స్కి, ఎమైనో యాసిడ్స్ ఆర్ ద కాంపౌండ్స్ హ్యావింగ్ 1 ఆర్ మోర్ బేసిక్ ఎమైనో గ్రూప్ అండ్ అన్ ఎసిడిక్ కార్బాక్సిల్ గ్రూప్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్. సో ఇక్కడ మనం చెప్తున్నట్టు ఎమైనో గ్రూప్, బేసిక్ ఎమైనో గ్రూప్ అండ్ ఎసిడిక్ కార్బాక్సిలిక్ గ్రూప్ ఈ 2 సేమ్ మాలిక్యూల్లో ప్రెజెంట్ అయితే దాన్ని ఎమైనో యాసిడ్స్ అని చెప్తాము. ఓకేనా. సో ఈ ఎమైనో యాసిడ్స్లో మనకి మెయిన్ కనిపించే ఎలిమెంట్స్ ఏంటేంటి అంటే, ఫస్ట్ వన్ ఏంటంటే కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది అండ్ నైట్రోజన్ ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ వీటితో ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్ అన్ని ఎమైనో యాసిడ్స్లో ప్రెజెంట్ అవుతాయి. వీటితో పాటు సమ్ అదర్ ఎలిమెంట్స్ కూడా ప్రెజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సల్ఫర్ అలాంటివి. అది కూడా సైడ్ చైన్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఎమైనో యాసిడ్స్ వచ్చేసరికి మెయిన్ బేసిక్ ఎలిమెంట్స్ ఏంటంటే కార్బన్, హైడ్రోజన్ అండ్ నైట్రోజన్. వీటితో పాటు ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా ప్రెజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఎక్కడంటే మనం తీసుకునే మాలిక్యూల్లో సైడ్ చైన్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. అది కూడా చాలా ఫ్యూ అమైనో యాసిడ్స్లో మాత్రమే ఉంటాయి. సో అదండి. సో ద కీ ఎలిమెంట్స్ ఆఫ్ ద అమైనో యాసిడ్స్ ఆర్ కార్బన్, హైడ్రోజన్ అండ్ నైట్రోజన్. అదర్ ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద సైడ్ చైన్ ఆఫ్ ద సర్టెన్ అమైనో యాసిడ్స్. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఇప్పుడు మన అమైనో యాసిడ్స్ యొక్క మెయిన్ రోల్ ఏంటి, కీ రోల్ ఏంటి, అసలు అమైనో యాసిడ్స్ యూజ్ ఏంటి. సో ఈ అమైనో యాసిడ్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, మనం ప్రోటీన్స్ తెలుసు కదా, ప్రోటీన్స్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అంటాం. ప్రోటీన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే అమైనో యాసిడ్స్ నుంచి ఫామ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేవి లింక్ అవుతూ ఉంటే మనకి ప్రోటీన్ ఫామ్ అవుతుంది అనమాట. సో అమైనో యాసిడ్స్ ఆఫెన్ రిఫర్ టు యాజ్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ప్రోటీన్ ఆర్ ద కాంపౌండ్స్ దట్ ప్లే మెనీ క్రిటికల్ రోల్ ఇన్ అవర్ బాడీ. సో ఈ అమైనో యాసిడ్స్ అనేవి మన బాడీలో చాలా మంచి రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. అంటే ప్రతి ఒక్కరి బాడీలో, అంటే మన హ్యూమన్ బాడీలోనే అమైనో యాసిడ్స్ అనేవి ప్రెజెంట్ అవుతాయి. సో ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే, మన బాడీలో ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, ప్రోటీన్స్ ఫార్మేషన్కి యూజ్ అవుతాయి. అలానే మన హార్మోన్స్ని జనరేట్ చేయడానికి, సింథసిస్ చేయడానికి ఈ అమైనో యాసిడ్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ ఇంకా న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే మన బ్రెయిన్కి ట్రాన్స్మిట్ చేయడానికి ఈ అమైనో యాసిడ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇవి అమైనో యాసిడ్స్ యొక్క మెయిన్ రోల్ అన్నమాట. నెక్స్ట్ ఈ అమైనో యాసిడ్స్ అనేవి ఎలా క్లాసిఫై అయ్యాయి అంటే, ఆల్ఫా, బీటా అండ్ గామాగా, అంటే డిపెండింగ్ పొజిషన్స్ బేస్ చేసి దీన్ని క్లాసిఫై చేసాము. అంటే
ఈ కార్బాక్సిల్ గ్రూప్ అండ్ ఎమైన్ గ్రూప్ యొక్క పొజిషన్స్, అటాచ్డ్ పొజిషన్ బేస్ చేసుకొని ఆ మాలిక్యూల్ని క్లాసిఫై చేసాము. సో ఇక్కడ ఫస్ట్ ఇది చూస్తే ఇక్కడ మనకి ఈ మెయిన్ కార్బాక్సిల్ గ్రూప్కి అటాచ్ అయి ఉన్న కార్బన్ని ఆల్ఫా కార్బన్ కింద కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ ఉన్న కార్బన్ బీటా, నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటే దాని ఆల్ఫా బీటా గామా అలా పొజిషన్స్ మనం నేమ్ చేసుకుంటాము. సో ఈ పర్టికులర్ కార్బాక్సిల్ గ్రూప్కి అటాచ్ అయి ఉన్న అడ్జసెంట్ కార్బన్ని ఆల్ఫా కార్బన్ అని చెప్తాము. సో ఈ ఆల్ఫా కార్బన్కి కానీ ఎమైన్ గ్రూప్ ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని ఆల్ఫా ఎమైనో యాసిడ్ అని చెప్తాము. అండ్ అదే ఈ కార్బాక్సిల్ గ్రూప్కి అడ్జసెంట్ ఆల్ఫా అండ్ బీటా పొజిషన్లో కానీ ఎమైన్ గ్రూప్ కానీ ప్రెజెంట్ అయితే దాన్ని బీటా ఎమైనో యాసిడ్ అని చెప్తాము. అదే కార్బాక్సిల్ గ్రూప్కి గామా కార్బన్, ఆల్ఫా బీటా అండ్ గామా కార్బన్కి ఎమైనో యాసిడ్ ప్రెసెంట్ అయి ఉంటే దీన్ని గామా ఎమైనో యాసిడ్ అని చెప్తాము. పొజిషన్ ఇక్కడ ఇంపార్టెంట్. COOH ఈ కార్బాక్సిల్ గ్రూప్కి అటాచ్ అయి ఉన్న కార్బన్కి మనం పొజిషన్ ఇస్తాము ఆల్ఫా. దాని నెక్స్ట్ కార్బన్ బీటా, నెక్స్ట్ కార్బన్ గామా, ఇంకా ఉంటే మనం డెల్టా కూడా ఇస్తాము. సో ఈ పొజిషన్ ఇచ్చిన తర్వాత ఎమైనో గ్రూప్ ఎక్కడ ప్రెజెంట్ అయ్యి ఉందో, ఏ కార్బన్ దగ్గర ప్రెజెంట్ అయ్యి ఉందో దాన్ని బేస్ చేసి మనం ఎమైనో యాసిడ్కి నేమ్ చేస్తాము. సో ఈ COOHకి ఆల్ఫా కార్బన్కి అటాచ్ అయ్యి ఎమైన్ గ్రూప్ ఉంది కనుక ఆల్ఫా ఎమైనో యాసిడ్ అంటాము. ఇక్కడ బీటా పొజిషన్లో ఎమైన్ గ్రూప్ ఉంది, సో బీటా ఎమైనో యాసిడ్. అండ్ ఇక్కడ గామా పొజిషన్లో ఎమైన్ గ్రూప్ ఉంది కనుక గామా ఎమైనో యాసిడ్. సో మన ప్రోటీన్స్ గురించి కానీ స్టడీ చేస్తే ప్రోటీన్స్ని హైడ్రాలిసిస్ చేస్తే మనకి ఎమైనో యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏదైనా ఒక ప్రోటీన్ తీసుకొని దాన్ని హైడ్రాలిసిస్ చేసామనుకోండి మనకి ఎమైనో యాసిడ్స్ వస్తాయి. పర్టికులర్గా ఆల్ఫా ఎమైనో యాసిడ్ ప్రెజెంట్. సో పర్టికులర్లీ ఆల్ఫా ఎమైనో యాసిడ్ అనేది ప్రెజెంట్ అవుతుంది. ఏ ప్రోటీన్ తీసుకున్నా దాన్ని హైడ్రాలిసిస్ చేస్తే మనకి ఆల్ఫా ఎమైనో యాసిడ్స్ అనేవి ప్రెజెంట్ అవుతాయి. మేబీ సైడ్ చైన్ అనేది డిఫరెంట్ అవ్వచ్చు, బట్ పొజిషన్ ఆఫ్ ద ఎమైన్ గ్రూప్ అనేది COOHకి ఆల్ఫా కార్బన్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఈ ఫ్యాక్ట్ బేస్ చేసుకొని మనకి ఎమైనో యాసిడ్స్ అనేవి ఆల్ఫా ఎమైనో యాసిడ్స్ని మనం ప్రోటీన్ మాలిక్యూల్స్ వస్తాయి కనుక మనం ఆల్ఫా ఎమైనో యాసిడ్స్ అని చెప్పాము. సో చూడండి ఇక్కడ ద స్టడీ ఆఫ్ కెమిస్ట్రీ ఆఫ్ ప్రోటీన్స్ విచ్ ఆన్ హైడ్రాలిసిస్ గివ్స్ ఎక్స్క్లూసివ్లీ ద ఆల్ఫా అమైనో యాసిడ్స్ because of the fact that only the alpha amino acids constitute the protein molecule. సో ఓన్లీ ఆల్ఫా అమైనో యాసిడ్ బేస్ చేసే మనం ప్రోటీన్ మాలిక్యూల్స్ అనేవి ఫార్మేషన్ అవుతాయి. సో అందుకు మాత్రమే మనం ఆల్ఫా అమైనో యాసిడ్స్ని ఓన్లీ కన్సిడర్ చేసుకుంటాము. ద టర్మ్ అమైనో యాసిడ్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ఫా అమైనో యాసిడ్ ఇన్ రిఫరెన్స్ టు ప్రోటీన్స్. సో మనం ప్రోటీన్స్ని బేస్ చేసుకొని అమైనో యాసిడ్స్ అని అన్నాము అంటే అది పర్టికులర్గా ఆల్ఫా అమైనో యాసిడ్కి మాత్రమే అవుతుంది. బికాజ్ ఆల్ఫా అమైనో యాసిడ్స్ మాత్రమే ప్రోటీన్స్ని ఫార్మేషన్ చేస్తాయి. సో ఇది జనరల్ స్ట్రక్చర్ ఫర్ ఆల్ఫా అమైనో యాసిడ్. సో ఆల్ఫా COOHకి కార్బాక్సిల్ గ్రూప్కి అటాచ్ అయిన కార్బన్ ఆల్ఫా కార్బన్. ఈ ఆల్ఫా కార్బన్కి మనకి ఎమైన్ గ్రూప్ అనేది ప్రెజెంట్ అయి ఉంది. సో ఇది ఆల్ఫా అమైనో యాసిడ్ అవుతుంది. సో ఇక్కడ R రిప్రజెంట్స్ ఆల్కైల్ గ్రూప్ అవ్వచ్చు లేదా ఎరైల్ గ్రూప్ అయినా ప్రెజెంట్ అయి ఉండొచ్చు. సో మెయిన్ బేసిక్ స్ట్రక్చర్ ఫర్ ఆల్ఫా అమైనో యాసిడ్ అంటే ఇదే చెప్పొచ్చు. సో నెక్స్ట్ అమైనో యాసిడ్స్ క్లాసిఫై చేస్తాము. ఎలా క్లాసిఫై అయ్యాయి అంటే మోర్ దాన్ 25 అమైనో యాసిడ్స్ అనేవి మనకి ప్రోటీన్స్ నుంచి వస్తాయి అన్నమాట. అంటే ప్రోటీన్స్ తీసుకొని హైడ్రాలిసిస్ చేసామనుకోండి మనకి మోర్ దాన్ 25 అమైనో యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ అన్నిటిని బేస్ చేసుకొని మన బాడీలో చాలా అమైనో యాసిడ్స్ అనేవి సింథసిస్ అవుతాయి. అంటే మన బాడీ మనం ఫుడ్ తీసుకునే దాన్ని బట్టి మనం తీసుకునే డైట్ బేస్ చేసి కొన్ని అమైనో యాసిడ్స్ అనేవి సింథసిస్ అవుతాయి. కొన్ని అమైనో యాసిడ్స్ అనేవి ఇంటర్నల్గా వితౌట్ డైట్లో కాకుండా ఇంటర్నల్గా మనకి అమైనో యాసిడ్స్ అనేవి కొన్ని సింథసిస్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని అమైనో యాసిడ్స్ని క్లాసిఫై చేసాము. ఇవి 3 టైప్స్లో క్లాసిఫై అయ్యాయి. ఫస్ట్ వన్ ఈజ్ నాన్ ఎసెన్షియల్, దీన్నే డిస్పెన్సబుల్ అంటాము. సెకండ్ వన్ ఈజ్ కండిషనల్ అమైనో యాసిడ్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎసెన్షియల్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ అమైనో యాసిడ్స్ అంటాము. సో నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే చూద్దాము. సో నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే our body produces an amino acid even if we do not get it from the
ఫుడ్. అంటే ఇదేంటంటే నాన్ ఎసెన్షియల్, అంటే మన బాడీలోనే ఇంటర్నల్గా సింథసిస్ అవుతాయి ఈ అమైనో యాసిడ్స్ అనేవి. వాటిని మనం నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. ఈ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ టోటల్ 11 ఉంటాయండి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే. సో అవేంటంటే ఎలనైన్, అరిగైన్, ఆస్పార్గైన్, ఆస్పారిటిక్ యాసిడ్, సిస్టీన్, గ్లూటామిక్ యాసిడ్, గ్లూటామైన్, గ్లైసిన్, ప్రొలైన్, సెరైన్, టైరోసిన్. సో ఈ టోటల్ 11 నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి ఇంటర్నల్గా మన బాడీలోనే సింథసైజ్ అవుతాయి. సో నెక్స్ట్ కమింగ్ టు ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే కెనాట్ బి మేడ్ బై ద బాడీ, యాజ్ ఎ రిజల్ట్ దే మస్ట్ కమ్ ఫ్రమ్ ద ఫుడ్. అంటే ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి మన బాడీకి ఎలా చేరుతాయి అంటే మనం తీసుకునే ఫుడ్ నుంచి మన బాడీకి చేరుతాయి అన్నమాట. సో ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటి అంటే టోటల్ 9 టైప్ ఆఫ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి ఉన్నాయి. టోటల్ 9 టైప్ ఆఫ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఇందులో ఏంటి అంటే హిస్టిడిన్, ఐసోలూసిన్, లూసిన్, లైసిన్, వాలైన్, మిథోనైన్, ఫినైలలైన్, థ్రియోనైన్. సో ఈ టోటల్ 9 టైప్ ఆఫ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి మనం తీసుకునే ఫుడ్ నుంచి మన బాడీకి వస్తాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే లాస్ట్ క్లాసిఫికేషన్ ఇది కండిషనల్ అమైనో యాసిడ్స్. సో ఈ కండిషనల్ అమైనో యాసిడ్స్ అనేవి జనరల్లీ మనకి మన బాడీకి యూజ్ అవ్వదు. బట్ ఇవి ఎప్పుడైతే మనకి యూజ్ అవుతాయి అంటే మనం ఏదైనా ఇల్నెస్లో ఉన్నప్పుడు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగ్గా లేనప్పుడు, మన స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఏదైనా ఇంజ్యూర్ అయినప్పుడు, సో ఇలాంటి టైంలో మనకి ఈ కండిషనల్ అమైనో యాసిడ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ కండిషనల్ అమైనో యాసిడ్స్ అనేవి ఎలా వస్తాయి అంటే నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ని ఏవైతే మన నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయో, అంటే ఏంటి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే అవర్ బాడీ ప్రొడ్యూస్, అంటే నాన్ ఎసెన్షియల్ అంటే ఇంటర్నల్గానే మన బాడీయే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో అలాంటి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి మనం ఇంజ్యూర్ అయినప్పుడు కండిషనల్ అమైనో యాసిడ్స్గా చేంజ్ అవుతాయి. సో అవి ఏం చేస్తాయంటే మనం త్వరగా రికవర్ అవ్వటానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నాం కదండి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఎలనైన్, అరిగైన్, ఆస్పారిగైన్, ఆస్పారిటాక్ యాసిడ్, సిస్టైన్, గ్లూటామిక్ యాసిడ్, ఇవన్నీ మనం నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కింద చూసాం కదా. సో ఇవే మనకి కండిషనల్ అమైనో యాసిడ్స్గా చేంజ్ అవుతాయి. అవి ఏంటంటే అరిగినైన్, సిస్టీన్, అరిగినైన్, గ్లూటామిన్, గ్లైసిన్, ప్రొలైన్, నెక్స్ట్ టైరోసిన్. సో టోటల్ ఈ సిక్స్ మనకి మన ఇంజ్యూర్ అయినప్పుడు ఈ కండిషనల్ అమైనో యాసిడ్స్గా చేంజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అమైనో యాసిడ్స్ అనేవి అగైన్ మనం 3 టైప్స్లో క్లాసిఫై చేసాము. అవి ఏంటంటే నేచర్ ఆఫ్ ద అమైనో యాసిడ్ బేస్ చేసుకొని, అంటే మనకి నేచర్ అనేసరికి ఎసిడిక్, బేసిక్, న్యూట్రల్, ఈ 3 టైప్స్లో చెప్తాం కదండి. అదే న్యూట్రల్ అమైనో యాసిడ్స్ అంటే ఏమొస్తాయి అంటే ఈ న్యూట్రల్ అమైనో యాసిడ్స్లో 1 అమైనో గ్రూప్ ప్రెజెంట్ అవుతుంది అండ్ 1 కార్బాక్సిలిక్ గ్రూప్ ఉంటుంది. అంటే మన అమైనో యాసిడ్స్లో న్యూట్రల్ అమైనో యాసిడ్స్లో ఓన్లీ 1 అమైనో గ్రూప్ అండ్ 1 కార్బాక్సిలిక్ గ్రూప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైసిన్ తీసుకోండి. ఈ గ్లైసిన్లో ఈ ఆల్ఫా కార్బన్కి అమైన్ గ్రూప్ ఉంది. సో ఈ టోటల్ గ్లైసిన్లో ఓన్లీ 1 కార్బాక్సిల్ గ్రూప్ అండ్ 1 అమైన్ గ్రూప్ ప్రెజెంట్ అయింది. సో ఇలాంటి టైప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ని మనం న్యూట్రల్ అమైనో యాసిడ్స్ అని చెప్తాము. అండ్ నెక్స్ట్ ఎసిడిక్ అమైనో యాసిడ్స్ అయితే ఈ ఎసిడిక్ అమైనో యాసిడ్స్లో 1 అమైనో గ్రూప్ అండ్ 2 కార్బాక్సిల్ గ్రూప్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఎసిడిక్ నేచర్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది కదా, బికాస్ ఆఫ్ ఇక్కడ అమైన్ గ్రూప్ ఒక్కటే ఉంది, అదే కార్బాక్సిల్ గ్రూప్స్ అయితే 2 ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంది కనుక ఇలాంటి టైప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ని మనం ఎసిడిక్ అమైనో యాసిడ్స్ అని చెప్తాము. ఇక్కడ ఆస్పారిటిక్ యాసిడ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆస్పారిటిక్ యాసిడ్లో ఆల్ఫా కార్బన్కి COOHకి అటాచ్ అయి ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్, దీనికి ఏంటి బేసిక్ అమైన్ గ్రూప్ ప్రెజెంట్ అయి ఉంది. అండ్ ఈ టోటల్ ఆస్పారిటిక్ యాసిడ్లో మనకి 2 కార్బాక్సిల్ గ్రూప్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి అండ్ 1 అమైన్ గ్రూప్ ప్రెజెంట్ అయి ఉంది. సో ఇది అమైనో
ఎసిడిక్ అమైనో యాసిడ్కి ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ బేసిక్ అమైనో యాసిడ్ తీసుకుంటే ఈ బేసిక్ అమైనో యాసిడ్స్లో ఏంటంటే 2 ఎమైనో గ్రూప్స్ ప్రెజెంట్ అవుతాయి అండ్ 1 కార్బాక్సిల్ గ్రూప్ ప్రెజెంట్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ మనకి బేసిక్ నేచర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఎమైన్స్ అనేవి బేసిక్ నేచర్ ఉంటాయి కదా, సో ఇక్కడ బేసిక్ నేచర్ అనేది ఎక్కువ ఉంది. 2 ఎమైన్ గ్రూప్స్ ఉన్నాయి అండ్ ఓన్లీ 1 కార్బాక్సిల్ గ్రూప్ ఉంది. చూడండి, ఇక్కడ మనం లైసిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ లైసిన్లో మనకి ఇక్కడ ఒక ఎమైన్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక ఎమైన్ గ్రూప్ ఉంది అండ్ ఓన్లీ 1 కార్బాక్సిల్ గ్రూప్ ఉంది. సో ఇది బేసిక్ అమైనో యాసిడ్స్కి ఎగ్జాంపుల్. సో న్యూట్రల్, ఎసిడిక్ అండ్ బేసిక్, ఇవి ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కదా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటి, కెనాట్ మేడ్ బై ద బాడీ, యాజ్ ఎ రిజల్ట్ దే మస్ట్ కమ్ ఫ్రమ్ ద ఫుడ్. సో మనం తీసుకునే ఫుడ్ నుంచి సింథసిస్ అయ్యే వాటిని మనం ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం కదా. సో ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి టోటల్ 9 టైప్స్ ఉన్నాయి. సో ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ యొక్క మన బాడీకి అది తీసుకోవటం వల్ల ఏంటి యూజ్ అవుతుంది అండ్ దాని యొక్క సోర్స్ ఎలా, ఏం తింటే ఆ అమైనో యాసిడ్ అనేది వస్తుంది, అది మనం ఇక్కడ చూద్దాము. నెక్స్ట్ ఈ 9 అమైనో యాసిడ్స్లో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్లో ఫస్ట్ వన్ లైసిన్ తీసుకుంటే ఈ లైసిన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఎవరైనా మోర్ డయాబెటిక్ పేషెంట్స్, ఎవరైనా డయాబెటిక్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటే ఇది చాలా యూజ్ అవుతుంది. అంటే వాళ్ళ డయాబెటిక్ నేచర్ అనేది కొంచెం డిక్రీజ్ అవడానికి యూజ్ అవుతుంది. సో ఇది లైసిన్ స్ట్రక్చర్ అండి. సో ఈ లైసిన్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మనకి మన బాడీకి అందుతుందంటే టమాటోస్, పొటాటో, పియర్స్, మ్యాంగోస్, అవకాడోస్, సోయాబీన్ ప్రోడక్ట్స్, సోయా మిల్క్ అలా ఉంటాయి కదా. నెక్స్ట్ చిక్ పీస్, సీ ఫుడ్, మీట్, డైరీ ప్రోడక్ట్స్. సో ఇలాంటి వాటన్నిటిలోని మనకి లైసిన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇవి తినడం వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీకి ఎక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ హిస్టడిన్ తీసుకుంటే ఇది కూడా మనకి ఎసెన్షియల్ అమైనో యాసిడ్. సో ఇది హిస్టడిన్ యొక్క స్ట్రక్చర్. సో ఇది ఏం చేస్తుందంటే మన బాడీకి హిస్టడిన్ అనేది, ఈ హిస్టడిన్ అమైనో యాసిడ్ మన బాడీకి మనం ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే టిష్యూస్ ఫ్రమ్ ద డ్యామేజ్ కాజ్డ్ బై రేడియేషన్. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఎండలో ఉన్నప్పుడు మన స్కిన్ ట్యాన్ అవుతుంది కదా, సో ఆ రేడియేషన్ రావటం, ఇలాంటి ఏదైనా కీమోథెరపీ చేయించుకున్న వాళ్ళకి ఆ రేడియేషన్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం. సో అలాంటి టైంలో మన స్కిన్ యొక్క టిష్యూస్ అనేవి, సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి కదా. సో అలాంటి వాళ్ళు ఈ హిస్టడిన్ ఉన్న ప్రోడక్ట్స్ తీసుకుంటే దాని నుంచి ఈజీగా రిలీఫ్ అవుతారనమాట. దీని యొక్క సోర్స్ ఏంటంటే చికెన్లో ఉంటుంది. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ ప్రోడక్ట్స్లో ఇది ప్రెజెంట్ అవుతుంది అంటే చికెన్లో బీఫ్, నట్స్, సీడ్స్, ఎగ్, హోల్ గ్రెయిన్స్ అంటే వీట్, ఇలాంటి గ్రెయిన్స్ ఉంటాయి కదండి, అలాంటి వాటన్నిటిలోని ప్రెజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ చీజ్, మిల్క్. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ అన్నిటిలోని ఈ హిస్టడిన్ అనేది ప్రెజెంట్ అవుతుంది. నెక్స్ట్ థ్రియోనైన్. సో ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మన బాడీలో స్ట్రాంగ్ బోన్స్ని బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ మన యొక్క టూత్ ఎనామిల్ని స్ట్రాంగ్ చేయడానికి ఈ థ్రియోనైన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి ఎప్పుడైనా ఇంజ్యూర్ అయినప్పుడు కానీ, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఆ వుండ్ని చాలా ఫాస్ట్గా స్పీడప్ చేసి దాన్ని తగ్గించడానికి, అంటే నార్మల్ చేయడానికి యూజ్ అవుతుంది. అది కూడా ఇమ్యూన్ సిస్టమ్ని ఫాస్ట్గా చేసి స్పీడప్ చేసి, ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే మన బాడీలో ఎలాంటి టైప్ ఏమైనా ఇంజురీస్ అయినా సరే ఫాస్ట్గా రికవర్ అవుతాము. సో ఈ థ్రియోనైన్ అనేది అందుకు యూజ్ అవుతుంది. సో ఈ థ్రియోనైన్ అనేది ఎందులో ప్రెజెంట్ అయి ఉంటుందంటే డైరీ ప్రొడక్ట్స్ అన్నిటిలోనే ఉంటుంది. ఎగ్, ఫిష్, నట్స్, బీన్స్, వీట్ ఇలాంటి అన్నిటిలోని మనకి థ్రియోనైన్ అనేది తీసుకోవటం వల్ల వస్తుంది. నెక్స్ట్ వన్ మీథియోనైన్ చూస్తే ఇది మన టిష్యూస్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ మన డిఎన్ఏని, నెక్స్ట్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ సెల్స్ని, మన బాడీలో ఉన్న సెల్స్ని ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి ఈ మీథియోనైన్ అమైనో యాసిడ్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఎందులో ప్రజెంట్ అయ్యే సోర్స్ ఏంటి అంటే నాన్ వెజిటేరియన్ మీట్, ఫిష్, ఎగ్స్ వీటన్నిటిలోని ప్రజెంట్ అవుతుంది అండ్ వెజిటేబుల్స్లో కూడా చాలా లైట్గా తక్కువ పర్సెంట్లో ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే వాలైన్. ఇది వాలైన్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మాల్ న్యూట్రిషన్,
అంటే న్యూట్రిషన్ కరెక్ట్గా లేని పిల్లలు, అలాంటి వాళ్ళకి, పెద్దవాళ్ళలో కూడా, నెక్స్ట్ డ్రగ్ అడిక్షన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో మాల్ న్యూట్రిషన్ అనేది పర్సెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దాని నుంచి రికవర్ చేయడానికి ఈ వ్యాలైన్ అనే అమైనో యాసిడ్ కానీ తీసుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంది. ఇది ఎందులో సోర్స్ ప్రెసెంట్ అయి ఉంటుంది అంటే సోయాస్లో, సోయా బీన్స్, సోయా మిల్క్, టోఫు ఇలాంటి వాటిలో ప్రెసెంట్ అవుతుంది. నెక్స్ట్ చీజ్, పీనట్స్, మష్రూమ్స్, వెజిటబుల్స్. సో ఇవన్నీ సోర్స్ అనమాట వ్యాలైన్కి. అండ్ నెక్స్ట్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏంటంటే ఐసోలూసిన్ కానీ లూసిన్, ఇవి స్ట్రక్చర్స్, ఐసోలూసిన్ అండ్ లూసిన్ యొక్క స్ట్రక్చర్స్. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఈ అమైనో యాసిడ్స్ పర్టికులర్గా మజిల్ గ్రోత్ అవ్వటానికి, మజిల్ గ్రోత్కి ఇవి యూజ్ అవుతాయి. దీని సోర్స్ వచ్చేసి ఎగ్స్, నట్స్, సీడ్స్, డైరీ ప్రోడక్ట్స్, ఇవన్నీ దీని యొక్క సోర్స్. నెక్స్ట్ ఫినైల్ ఎలనైన్, ఫినైల్ ఎలనైన్, ఇది ఫినైల్ ఎలనైన్ యొక్క స్ట్రక్చర్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇది మన బాడీలో చూడండి ఇంపార్టెంట్ మాలిక్యూల్స్ ఇన్ ద బాడీ అండ్ సెన్స్, పర్టికులర్గా మన బాడీలో కొన్ని మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అది కూడా ఏంటంటే సిగ్నల్స్ బిట్వీన్ డిఫరెంట్, మన బాడీలో ఒక పార్ట్ నుంచి ఒక పార్ట్కి సిగ్నల్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం కదా, సో అలా వెళ్ళటానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే స్కిన్ డిసార్డర్స్ కానీ, డిప్రెషన్ ఏమైనా ఉన్నా, పెయిన్స్ ఏమైనా ఉన్నా వాటిని ఇంటర్నల్గా క్యూర్ చేసుకోవటానికి మనం ఈ ప్రోడక్ట్స్, ఈ ఫినైల్ ఎలనైన్ అనేది దాని రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ తీసుకుంటే అమైనో యాసిడ్స్ మనకి ఈజీగా క్యూర్ అవుతుంది. సో దాని యొక్క సోర్స్ ఏంటంటే పౌల్ట్రీ అంటే ఎగ్, చికెన్, సో నెక్స్ట్ ఫిష్, చీజ్, పీనట్స్, సీసమ్ సీడ్స్, సో ఇలాంటివన్నీ దీని యొక్క సోర్స్. నెక్స్ట్ ట్రైటోఫాన్, సో ఇదేం చేస్తుంది అంటే మన బాడీలో నైట్రోజన్ని బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గ్రోత్ అవ్వటానికి, నెక్స్ట్ న్యూరో ట్రాన్స్మిటర్స్కి, మన బాడీని ఒక న్యూరో ట్రాన్స్మిటర్స్ కరెక్ట్గా అవ్వటానికి ఇది యూజ్ అవుతుంది ఈ పర్టికులర్ అమైనో యాసిడ్ అనేది. సో ఇది ఎందులో ప్రెజెంట్ అయి ఉంటుందంటే పీనట్స్, ఫిష్, పంప్కిన్ సీడ్స్, సీసమ్ సీడ్స్, చికెన్, మిల్క్, టోఫు. సో ఇవి అన్ని సోర్స్ అనమాట వీటికి. సో మనం ఇక్కడ చూస్తే టోటల్ అన్ని అమైనో యాసిడ్స్కి మోస్ట్లీ దీని యొక్క సోర్స్ ఏంటి అంటే వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, డైరీ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఇవి తీసుకోవటం వల్ల మనకి ఇంటర్నల్గా మన ఎసెన్షియల్, ఈ పర్టికులర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి ఈజీగా అందుతాయి. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో మనం ముందు చూస్తున్న వాటిలో టోటల్ మన ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ చూస్తాము. నాన్ ఎసెన్షియల్ అంటే ఇంటర్నల్గా మన బాడీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది, సింథసైజ్ చేసుకుంటుంది. అండ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే మనం త్రూ డైట్ నుంచి మన బాడీకి అందిస్తే దాన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాము. సో ఆల్రెడీ మనం చెప్పాం కదండి ఈ అమైనో యాసిడ్స్ అనేవి ఎసిడిక్, బేసిక్ అండ్ న్యూట్రల్లో ప్రెజెంట్ అయి ఉంటాయని. సో ఇవి అమైనో యాసిడ్ యొక్క నేమ్ అండ్ టైప్ అంటే ఎసెన్షియలా, నాన్ ఎసెన్షియలా అని. అండ్ నెక్స్ట్ దీన్ని షార్ట్కట్లో మనం కోడ్ బేస్ చేసుకొని లింకేజ్ చెప్తాము. సో నెక్స్ట్ ఇది దాని యొక్క పొలారిటీ, పోలారా, నాన్ పోలారా చెప్తాము. అండ్ నెక్స్ట్ సైడ్ చైన్ ఎదర్ ఎసిడికా, బేసికా, న్యూట్రలా అలా చూసి చెప్తాము. సో ఫస్ట్ ఎలనైన్ చూసుకుంటే అది నాన్ ఎసెన్షియల్, నాన్ పోలార్, న్యూట్రల్. అలానే ఆరిగైన్ నాన్ ఎసెన్షియల్, పోలార్, బేసిక్. ఆస్పారగిన్ నాన్ ఎసెన్షియల్, పోలార్ అండ్ న్యూట్రల్. Aspartic acid non-essential, polar, acidic in nature. Cysteine non-essential, polar and neutral. Glutamic acid non-essential, polar and acidic in nature. Glycine non-essential, non-polar, neutral. Glutamine non-essential, polar and neutral. Histidine polar, basic and essential. Isoleucine essential, non-polar and neutral compound. Leucine essential, non-polar and neutral. Lysine essential, polar and basic. So proline non-essential, non-polar and neutral. Tyrosine non-essential,
పోలార్ అండ్ న్యూట్రల్. సో ఇలా మనం అన్ని ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నీ తీసుకుంటే దాని యొక్క ఎసిడిక్ నేచర్ ఏంటి, పోలారా నాన్ పోలారా, సో ఇవన్నీ మనం చెప్పొచ్చు. సో ఈ టాపిక్ జనరల్గా బయాలజీ స్టూడెంట్స్ అంటే బైపీసీ అండ్ సిబిజెడ్ బీజెడ్సి అది చేసిన వాళ్ళకి ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ టాపిక్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్లో చదువుతారు, మళ్ళీ డిగ్రీలో ఎక్కడ రాదు, మళ్ళీ పీజీ చదువుతున్న వాళ్ళకి యూజ్ అవుతుంది, డిగ్రీ ఫైనల్ ఇయర్లో కొన్ని క్లస్టర్స్లో ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో ఇది జనరల్గా బేసిక్ నుంచి ఇంతవరకు ఈ వీడియోలో చెప్పాము. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే దీని యొక్క ప్రాపర్టీస్, దీని యొక్క సింథసిస్ గురించి డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.